శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, మంగళవారం, ఆషాఢ మాసం యందు మంగళవారం. దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారికి విశేష ఆకర్షణ. అలాగే ఈరోజు దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కొలుచుకున్న వారికి రాహు దోషం, కేతు దోషం పూర్తిగా తగ్గడం. అలాగే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం, జన్మ నక్షత్రం. ఈరోజు విశాఖ జన్మ నక్షత్రంగా ఉండడం వల్ల కొంచెం చాలా జాగ్రత్తలుగా ఏ కార్యక్రమాల్లో అయినా చాలా సునాయాసంగా చేసుకోవాల్సిన కొన్ని పనుల్లో ఆలస్యం అవ్వచ్చు. ఇది జన్మ నక్షత్రంకి సంబంధించిన జన్మతారగా ఉంటుంది. అందువల్ల ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు ఏదో వేగంగా మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా మీరు కొద్దిగా ఆలోచించి చాలా సున్నితంగా మాట్లాడగలిగితే చాలా ఆ విషయాల్లో కూడా పరిష్కార మార్గం అనేది కూడా దొరుకుతుంది. ఈరోజు దేవాలయంలో అమ్మవారి గుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయించుకున్న వారికి కుటుంబంలో ఆరోగ్యం మెరుగుపడడం, అలాగే సంపదలు రెట్టింపు సంఖ్యలో రావడం, ఫైనాన్స్ పరంగా ఎక్కడన్నా డబ్బులు ఇచ్చి రావాల్సిన వారికి మొదలు పెట్టడానికి ఈరోజు ప్రారంభమైందని తెలుసుకోవాలి. మొదటిది. రెండవది, ఈరోజు ఒక తులారాశి వారికి శక్తివంతమైన గ్రహం, ఆయన యొక్క చాలా విద్య, ఉద్యోగ, వ్యాపార, అలాగే కుటుంబంలో ఆర్థిక స్థితిని పెంపొందించే సూర్యగ్రహాధిపతి ఈరోజు 11 గంటలకు కర్కట రాశిలో సంచారం చేయబోతున్నారు. చాలా రోజుల తర్వాత 10 నెలల కాలం సంపూర్ణం తర్వాత సూర్యుడు చంద్రుడి ఇంట్లో రావడం శ్రేయస్కరం. అలాగే సూర్యుడికి మనకు 3వ నుంచి 4వ స్థానంలోకి అధికార స్థానాధిపతికి స్థానంలో చంద్రుడు ఉండడం చాలా శుభకరం. అలాగే ఈరోజు ఈ సూర్యుడు యొక్క ప్రతిమ మనకు కలిగడం వల్ల అనేక విషయాల్లో శుభం జరగడానికి అవకాశం ఉంది. మొట్టమొదట రైతుకు సంబంధించిన భూమిలో వాళ్ళు వేస్తున్న విత్తనాలు కానీ, చెట్లు కానీ, మామిడికి సంబంధించిన పర్యవేక్షణలో కానీ, మామిడి తోటకు కానీ ఈరోజు కాయలు అంటే రాబోయేటికి మన సంవత్సరానికి మెరుగుపడాలి అంటే ఈ రోజు నుంచి ప్రారంభించుకున్న రైతు చాలా లాభాల సాటిగా చూడడానికి అవకాశం ఉంటుంది. రైతు చేసిన పంటల్లో కూడా విలువ పెరగడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. అది చిన్న పంటల నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళ రైతాంగం ఏది చేసినా అది మంచి జరగడానికి అవకాశం. ఎందుకంటే దశమ స్థానంలో సూర్య భగవానుడు యొక్క యోగం, 4వ స్థానం ఇల్లు వాహన స్థానాన్ని చూడడం, అదే శుభగ్రహాధిపతి గురువు కూడా చూడడం చాలా శుభకరం. ఈ రెండు కరెంటు విద్యుత్ దీపం లేకపోతే ఎంత చీకటిగా ఉన్నదో ఆ ఇంట్లో కూడా వెలుతురు వచ్చినట్లు అనుకోవాలి. ఒక్కటి, ఎందుకు అంత ఇబ్బందికరం, అంత చీకటిలో ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే ఉండొచ్చు కదా. ఏదో ఒక రూపంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, లేదా వ్యాపార రంగంలో నష్టమైన వాళ్ళు, చాలా ఇబ్బందుల్లో ఉద్యోగరీతిగా కొద్దిమందికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, కార్మికుడికి రోజువారీగా కార్మిక పనులు లేకపోతే ఆ ఇంట్లో దీపారాధన వెలిగించాలంటే దేవుడు వచ్చిగా వెలిగించాలి. అది గురువు వచ్చారు, సూర్యుడు వచ్చాడు, ఇంకా తిరుగు లేకుండా వాళ్ళ కుటుంబాల్లో విజయ అవకాశాలు ప్రారంభిస్తుంది. అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇట ప్రభుత్వ రంగంలో నుంచి సహకారం అన్నా అందచ్చు. రాజకీయమైన రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకంగా దశమ స్థానంలో ఏ రాశులు ఉన్నా ఎవరైనా కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకించి రాజయోగ ఫలితాలు ప్రారంభమైనట్లే అనుకోవచ్చు ప్రత్యేకంగా. అందువల్ల
చాలా రోజులుగా భూమి పైన పెట్టుబడి పెట్టాలి, కొద్దిగా వస్తువుగా కొనుక్కోవాలి అనుకున్నవారు స్థిరాస్తుల విలువ పెంచుకోండి మొదట. అలాగే ఆభరణాలు కొనుక్కోవచ్చు, కొత్త వాహనాలు కొనుక్కునే దానికి అవకాశం ఉంది. చాలా సంతోషకరమైన విషయాలంటే నూతన గృహం ప్రారంభించాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొద్దిమందికి మనకు ఆషాఢం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసానికి మొదలు పెట్టడానికి ఈరోజు బ్యాంక్ మేనేజర్తో సంప్రదింపులు మొదలు పెట్టాలి. అలాగే హౌసింగ్ లోన్కి మీరు ప్రారంభించగలిగితే ఖచ్చితంగా రేపటి నెల లోపల మీరు నూతన గృహానికి ప్రారంభించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. గోచార రీతిగా అందరినీ కలుపుకొని అందరికీ కావలసిన సదుపాయాలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ నక్షత్రం ద్వారా కానీ ఏ గ్రహాల ద్వారా కానీ రావడానికి అవకాశాలు ఉంది అని కూడా మనం గ్రహించినప్పుడే వాళ్ళకి మంచి సూచనలు అందించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. చాలామంది ఉంటారు, వాళ్ళు ప్రయత్నాలు ఫలించాలని, దేవుడి ఆశీర్వాదం వాళ్ళకు దక్కాలని పరిపూర్ణంగా మనం కూడా కోరుకుంటాం. అలాగే ఈరోజు అన్ని రంగములో మంచి ఫలితాలు అందుకుంటారు, శ్రీ సంపదలు పెరుగుతాయి, శుభ భవిష్యత్తు లభిస్తుంది. మీరు అనేక రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. పెద్దలు మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ సేవలకు నలుగురిని మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. కొన్ని శుభవార్తలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఇష్టదేవతని, కులదేవతని మొక్కుకోవడం మంచిది. మీరు రంగంలో గొప్ప విజయాలను సాధిస్తారు. అనేక శుభయోగాలు, పదునైన ఆలోచన విధానంతో అనుకునింది సాధిస్తారు. వ్యాపారాల లాభాలున్నాయి. శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పనిచేయండి. అనుకునింది దక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం వరిస్తూ ఉంది. మొదలుపెట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంటిలో ఆనందాన్ని నింపుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులు సలహాలను మేలు చేస్తాయి. అలాగే భవిష్యత్ ప్రణాళికను అంచనా వేస్తారు. శుభవార్తను మనోధైర్యం పెంచుతుంది. బుద్ధిమంతులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. చేపట్టే పనుల్లో పట్టుదలతో ప్రణాళికబద్ధంగా చెయ్యాలి. ఇది ఈరోజు సూర్యుడు వచ్చినందువల్లే ఇంత సంతోషకరమైన శుభాలు జరుగుతుందని, ప్రారంభంలో సూర్యుడు 0 డిగ్రీల్లోకి రావడం అనేక విషయాల్లో పరిష్కార మార్గాలు కూడా దొరుకుతుందని చెప్పగలుగుతాం. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి చాలామందికి ఉద్యోగం లేక, కంపెనీ వాళ్ళు మీకు సమాచారం అందించక ఇబ్బందులు పడుతూ నిరుద్యోగ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త అందినట్లే. ఇంకా మీ జీవితంలో దేవుడి యొక్క అనుగ్రహం మీరు పొందినట్లే. ఆ సూర్య భగవానుడు ప్రతిరోజు మీరు ప్రయత్నించాల్సినది ఆదిత్య హృదయం. ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించుకొని పితృదేవతల ఆశీర్వాదం తీసుకున్న ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది. అది ఉద్యోగ రీతిగానే మనం మొదలు కోరుకోవాలి. అలాగే వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం చాలా శుభకరం. అందువల్ల ఐటీ రంగం ప్రథమ స్థానంలో విజయ అవకాశాలు నిండు కలిగబోతున్న సమయాలు ఆసన్నమైనది. గవర్నమెంట్తో జాబ్లో చేస్తున్న వారికి కూడా అధికార పీఠం కైవసం చేసుకుంటారు. ఒకరికి ఉద్యోగంలో ఉన్నత పదవిని అలంకరించాలని కోరికలు ఉన్నవారికి అందరికీ గవర్నమెంట్ సహాయ సహకారాల ద్వారా మీ యొక్క సంపూర్ణ ఉద్యోగ ప్రయత్నంలో మొదటి స్థానానికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. అలాగే మీ పనుల్లో యందు చాలా సహకారంగా చేస్తూ ప్రజల మధ్యలో మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. మీ కుటుంబ సభ్యులు మీతో కలిసి సంతోషకరంగా ఉంటారు. ఈరోజు విద్యా స్థానానికి విద్యార్థులకి ప్రత్యేకించి ఇంకా మొదలు పెట్టాలి. మీరు విజయ అవకాశాలు, చదవాలి, గట్టిగా కష్టపడుతూ ముందుకు పోవాలి. విద్య సరస్వతి
అమ్మవారిని ఎవరు కొలుస్తారో ఆ సరస్వతి ఎప్పుడు కొలువుదీరి నీ జీవితంలో మొదటి అడుగు వేస్తావు, ఆ రోజు నువ్వు విజయ అవకాశాలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాల్లో నువ్వు పై చేయిగా ఎదగడానికి ఒక సహాయ సహకారమే సరస్వతీదేవి. మొదట సరస్వతీదేవిని కొలిచిన వ్యక్తికి, ఆశీర్వాదం తీసుకున్న ప్రతి విద్యార్థికి తదుపరి లక్ష్మీదేవి కటాక్షం. ఈ ఇరువురి యొక్క సహకారం విద్యార్థులకి కలిగినప్పుడే జీవితంలో ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకుంటారు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.